హలో అండి, నేను మీ మిడిల్ క్లాస్ అమ్మాయి. నేను వచ్చేసా. మళ్ళీ వచ్చేసిందిరా బాబు అని అనుకుంటున్నారా? ఏం చేస్తాం, ఖాళీ ఉండి అలా అలా మన వంటల ప్రతాపం అంతా చూపించేద్దాం అనుకుంటున్నాను. సరే, మీరు ఏమనుకున్నా డైలీ అద్భుతంతో వచ్చేస్తాయి ఈసారి నుంచి. ఈరోజు అయితే టమాటో సాస్ చేసా. 50 రూపాయలు పెడితే టమాటో సాస్ వస్తుంది. దీన్ని మళ్ళీ మనం వండుకోవాలా అని అనుకుంటున్నారా? తప్పదు, ఎందుకంటే బయట అన్ని ఎసెన్స్ కలర్లు వేసి తినేదానికన్నా మనం చేసుకుంటే ఇంకా బెటర్ కదా. ఏముంది, 1 కేజీ టమోటాలు, 5 ఎండుమిర్చి హాట్నెస్ కోసం, 4 ఖర్జూరాలు స్వీట్నెస్ కోసం, 1 వెల్లుల్లిపాయ ఫ్లేవర్నెస్ కోసం, కొంచెం సాల్ట్ టేస్ట్నెస్ కోసం, ఇవన్నీ వేసుకొని అలా అలా కలిపేసి ఫ్రై చేసేసుకొని దాన్ని మనం మిక్సీ చేసేసి స్ట్రైన్ చేసేసి అలా అలా వేపేసి స్టవ్ ఆపేస్తే అయిపోయా. అంతే. ఈ మాత్రం సాస్ కోసం మనం బయట కొనుక్కోవడం ఎందుకు చెప్పు? ఒకసారి ట్రై చేసేసేయండి. ఇలా తక్కువ ఇంగ్రీడియంట్సే కదా, ఏముంది, నేనే చేస్తాను, మీరైతే ఇంకా బాగా చేస్తారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. హలో అండి, నేను మీ మిడిల్ క్లాస్ అమ్మాయి. నేను వచ్చేసా. మళ్ళీ వచ్చేసిందిరా బాబు అని అనుకుంటున్నారా? ఏం చేస్తాం, ఖాళీ ఉండి అలా అలా మన వంటల ప్రతాపం అంతా చూపించేద్దాం అనుకుంటున్నాను. సరే, మీరు ఏమనుకున్నా డైలీ అద్భుతంతో వచ్చేస్తాయి ఈసారి నుంచి. ఈరోజు అయితే టమాటో సాస్ చేసా. 50 రూపాయలు పెడితే టమాటో సాస్ వస్తుంది. దీన్ని మళ్ళీ మనం వండుకోవాలా అని అనుకుంటున్నారా? తప్పదు, ఎందుకంటే బయట అన్ని ఎసెన్స్ కలర్లు వేసి తినేదానికన్నా మనం చేసుకుంటే ఇంకా బెటర్ కదా. ఏముంది, 1 కేజీ టమోటాలు, 5 ఎండుమిర్చి హాట్నెస్ కోసం, 4 ఖర్జూరాలు స్వీట్నెస్ కోసం, 1 వెల్లుల్లిపాయ ఫ్లేవర్నెస్ కోసం, కొంచెం సాల్ట్ టేస్ట్నెస్ కోసం, ఇవన్నీ వేసుకొని అలా అలా కలిపేసి ఫ్రై చేసేసుకొని దాన్ని మనం మిక్సీ చేసేసి స్ట్రైన్ చేసేసి అలా అలా వేపేసి స్టవ్ ఆపేస్తే అయిపోయా. అంతే. ఈ మాత్రం సాస్ కోసం మనం బయట కొనుక్కోవడం ఎందుకు చెప్పు? ఒకసారి ట్రై చేసేసేయండి. ఇలా తక్కువ ఇంగ్రీడియంట్సే కదా, ఏముంది, నేనే చేస్తాను, మీరైతే ఇంకా బాగా చేస్తారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.